అరాచకత్వమే ప్రస్తుత వ్యవస్థగా కనిపిస్తోంది. అలా అనిపించడం దారుణం కావచ్చు, కానీ అదే వాస్తవం అని ఆర్ఎస్ఎస్ మేధావి రామ్ మాధవ్ తన తాజా పుస్తకం ద న్యూ వరల్డ్ 21st సెంచరీ గ్లోబల్ ఆర్డర్ అండ్ ఇండియాలో చెప్పారు. ఈ పుస్తకాన్ని సోమవారం నాడు ఢిల్లీలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఆవిష్కరించారు. అంతర్జాతీయ రాజకీయాలు అయోమయంగా, హింసాత్మకంగా ఉన్న సమయంలో రామ్ మాధవ్ పుస్తకానికి ప్రాధాన్యత లేకపోలేదు. భారతదేశం తన స్వంత బలం ద్వారా తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవాలి, కానీ పాశ్చాత్య ఆధిపత్య భావజాలానికి లోను కావడం వల్ల కాదు. అంతర్జాతీయ దేశాలన్నీ ఉమ్మడి లక్ష్యం కోసం పనిచేసే బహుపక్షవాదం క్షీణిస్తోంది. ఈ సమయంలో భారతదేశం ఊహాలోకంలో విహరించే బదులు తన ఆర్థిక ప్రగతిపై దృష్టి కేంద్రీకరించాలని రామ్ మాధవ్ చెప్పిన విషయాలను ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా ఉటంకించారు. అంతర్జాతీయ ఒత్తిడికి లోనై నెల రోజుల క్రితం భారత, పాకిస్తాన్లు యుద్ధం అంచు నుంచి వెనక్కి మళ్లాయి. అయితే ప్రపంచంలో ఎక్కడా శాంతియుత వాతావరణం లేదు. రష్యా, ఉక్రెయిన్ల మధ్య 2022 ఫిబ్రవరిలో మొదలైన యుద్ధం కొనసాగుతూనే ఉంది. 2023 అక్టోబర్లో మొదలైన ఇజ్రాయిల్, హమాస్, హెజ్బుల్లా, హౌతీ, ఇరాన్ యుద్ధం ఇంకా ఆగలేదు. గాజాలో ఆహారం, సహాయం కోసం సరిహద్దుల్లో వేచి చూస్తున్న వందలాది పాలస్తీనియన్లను ఇజ్రాయిల్ దళాలు మంగళవారం కాల్చి చంపుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇరాన్లో 3 అణుస్థావరాలను ధ్వంసం చేసినట్లు అమెరికా ప్రకటించినప్పటికీ ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ఎడతెరిపి లేకుండా సాగుతోంది. గత 3 దశాబ్దాలుగా ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో చైనా విస్తరణ కొనసాగుతూనే ఉంది. ఈ మొత్తం పరిణామాల్లో భారతదేశం పాత్రేమిటి అన్న విషయంలో అంతటా అయోమయం నెలకొని ఉంది. పహల్గామ్లో పర్యాటకులను కాల్చి చంపిన పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎండగట్టేందుకు భారత్ తన ప్రతినిధులను ప్రపంచ దేశాలకు పంపిన కొద్ది రోజుల్లోనే ఈ పరిణామాలు సంభవించాయి. మన ప్రతినిధులు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ను కలిసిన వారం రోజుల్లోపే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ హసీం మునీర్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్లో విందిచ్చారు. పహల్గామ్లో ఉగ్రవాద ఘటనకు సూత్రధారి మునీరే అని భారత్ నిందించినప్పటికీ అతడికి అమెరికా పెద్దపీట వేసింది. పాక్ ఆర్మీ చీఫ్ ఒకరికి వైట్ హౌస్లో విందిచ్చి గౌరవించడం ఇదే మొదటిసారి. ఇరాన్పై దాడులు చేసేందుకు పాక్ భూభాగాలు అమెరికాకు అవసరం. అదే సమయంలో ఇరాన్, పాకిస్తాన్ సరిహద్దుల్లో క్రియాశీలకంగా ఉన్న వేర్పాటువాద శక్తులను నియంత్రించడం ఇస్లామాబాద్కు అవసరం. ఇరు దేశాలు తమ పరస్పర ప్రయోజనాలను నెరవేర్చుకునేందుకే ఈ సమావేశం జరిగిందని భారత రక్షణ, దౌత్య వ్యవహారాల నిపుణులు కొందరు వ్యాఖ్యానించారు. వేర్పాటువాదం పెచ్చరిల్లుతున్న బెలూచిస్తాన్లోని అత్యంత విలువైన ఖనిజ వనరులను అమెరికాకు అప్పగించేందుకు ఫీల్డ్ మార్షల్ మునీర్ ఒప్పందం కుదుర్చుకున్నారని వార్తలు వచ్చాయి. ఇరాన్పై ఇజ్రాయిల్, అమెరికా చేస్తున్న దాడులను పాకిస్తాన్ విజయవంతంగా తనకు అనుకూలంగా మలుచుకున్నదన్న విషయంలో సందేహం లేదు. ఇప్పటికే చైనాతో భవబంధాలు ఏర్పరచుకుని బలమైన రక్షణ, ఆర్థిక సహకారాన్ని పొందుతున్న పాకిస్తాన్ను అమెరికా కూడా హత్తుకుంటోందన్న చేదు నిజం భారతీయులకు జీర్ణించుకోలేనిదిగా మారింది. భారత్కు అమెరికా అత్యంత సన్నిహిత దేశమన్న విషయంలో ఎవరికైనా భ్రమలు ఉంటే ఈ పరిణామాల తర్వాత అవి చెదిరిపోయాయనే భావించవచ్చు. విచిత్రమేమంటే భారతదేశంలో నేరాలు, ఉగ్రవాదం పెరుగుతున్నందువల్ల ఆ దేశంలో ఉన్న పనిచేస్తున్న అమెరికన్ పౌరులు, ఉద్యోగులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, మహిళలు ఒంటరిగా ప్రయాణించకూడదని అమెరికా విదేశాంగ శాఖ తాజాగా తమ దేశస్థులకు హెచ్చరికలు పంపింది. భారతదేశంలో అత్యాచారాలు, నేరాలు పెరిగిపోతున్నాయని, ముఖ్యంగా పర్యాటక ప్రదేశాల్లో హింసాత్మక ఘటనలు, లైంగిక దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. తన విధానాలకు అనుగుణంగా నడుచుకునేలా ఒత్తిడి చేసే క్రమంలోనే అమెరికా ఇలాంటి అడ్వైజరీలు జారీ చేస్తుందన్న విషయం సుస్పష్టం. ఈ పరిణామాల నేపథ్యంలో గత దశాబ్ద కాలంగా చైనాతో పాటు పొరుగు దేశాలన్నింటినీ విస్మరించి వాటితో శత్రుత్వం కొని తెచ్చుకుని అమెరికాకు స్నేహహస్తం చాచి ఆ దేశ సారథ్యంలోని కూటముల్లో చేరి ఎనలేని ఆదరాభిమానాలు చూపిన భారతదేశం సాధించిందేమిటి అన్న ప్రశ్న తలెత్తుతోంది. నిజానికి అమెరికాకు ఆప్తమిత్ర దేశమైన ఇజ్రాయెల్, పాలస్తీనియన్ సంస్థ హమాస్పై దారుణంగా దాడులు చేస్తున్నప్పుడు భారత్ మౌనం పాటించింది. గాజాలో శాశ్వతంగా కాల్పులు విరమించాలని, ప్రజలను ఆకలితో మరణించేలా చేయడం సరైంది కాదని ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీలో జూన్ 12న చేసిన తీర్మానాన్ని అమెరికా, ఇజ్రాయెల్ తీవ్రంగా వ్యతిరేకించాయి.
ఈ తీర్మానానికి అనుకూలంగా 149 దేశాలు ఓటు వేస్తే భారతదేశం ఓటు వేయకుండా తప్పుకుంది. 2 రోజుల తర్వాత షాంఘై సహకార సంస్థ సమావేశంలో ఇరాన్ సైనిక స్థావరాలపైనే కాక ప్రజల నివాసాలపై కూడా ఇజ్రాయిల్ దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ తీర్మానం చేసినప్పుడు కూడా భారతదేశం ఓటింగ్లో పాల్గొనకుండా తప్పుకుంది. ఇలా తప్పించుకున్న ఏకైక దక్షిణాసియా దేశం భారత్ మాత్రమే. తాజాగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ప్రధాని మోదీకి ఫోన్ చేసి 45 నిమిషాలు మాట్లాడారు. ఆ సందర్భంగా చర్చలు, దౌత్యనీతి ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని మోదీ సలహా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇరాన్పై అమెరికా దాడుల విషయంలో భారత్ ఒక స్పష్టమైన వైఖరి తీసుకోదలుచుకోలేదని దీన్ని బట్టి స్పష్టమవుతోంది. పోఖ్రాన్ సమయంలో భారతదేశం ఎదుర్కొన్న పరిస్థితినే నేడు ఇరాన్ ఎదుర్కొంటోంది. నాడు భారత్కు అనేక దేశాలు అండగా నిలిచాయి. కానీ ఇవాళ భారత్ ఒక స్పష్టమైన వైఖరి తీసుకునేందుకు వెనకాడుతోంది అని ఒక దౌత్యవేత్త వ్యాఖ్యానించారు. దీనివల్ల భారత్కు లభించిన ప్రయోజనమేమిటి? ఇవాళ భారతదేశాన్ని, మన జాతీయవాదాన్ని పటిష్టం చేసుకోవడం ఒక్కటే మార్గం. మన వెన్నెముక బలంగా ఉండాలి, ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా, రాజీ పడకుండా ఉండాలి అని రామ్ మాధవ్ పుస్తకావిష్కరణ సందర్భంగా ఉపరాష్ట్రపతి చెప్పారు. బహుపక్షవాదం క్షీణించిపోవడంతో పాటు సమాజాలను నడిపించే వ్యవస్థలు కూడా తుప్పుపట్టిపోతున్నాయి. ప్రజల హక్కులను పరిరక్షించగల సంస్థలు దెబ్బతిన్నాయి. ప్రజాస్వామ్య ప్రపంచాన్ని పనిచేయించే విధంగా తప్పొప్పులను బేరీజు వేసి సరిదిద్దుకునేలా చేయగల శక్తులు లేకుండా పోయాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 75 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ అంతర్జాతీయ ఉదారవాద వ్యవస్థ అన్నది ఇప్పుడు మచ్చుకైనా కనబడ్డం లేదని ఈ సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు, సీనియర్ కాంగ్రెస్ నేత మనీష్ తివారీతో పాటు పలువురు ప్రముఖులు వ్యాఖ్యానించారు. మన జాతీయ ప్రయోజనాలకు తగ్గట్లుగానే అంతర్జాతీయ దౌత్యనీతిని ఏర్పరచుకోవాలని వారు వ్యాఖ్యానించారు. కానీ అలా జరిగిందా? విషాదమేమిటంటే జాతీయంగా, అంతర్జాతీయంగా ఏ పరిణామాలు జరుగుతున్నాయన్న దానికంటే మన దేశంలో ఏది ప్రచారంలో ఉన్నదనే దానికే విలువ అధికంగా ఉంటుంది. మనం నేతల్ని అభిమానిస్తాం, ఆరాధిస్తాం, పూజిస్తాం. అందువల్ల వారు చేసిన ప్రచార వెల్లువలో కొట్టుకుపోతాం. చాలా సంవత్సరాల పాటు ప్రపంచ రాజకీయాలను మనం నిర్ణయిస్తున్నామని భావించాం. జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినంగా ఐక్యరాజ్య సమితి నిర్ణయించినందుకు గర్వపడ్డాం. అయినా ఇవాళ ప్రపంచ రాజకీయాల్లో మన పాత్ర ఏమిటనే సందేహం మనను వెంటాడుతోంది. శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని, శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయని మనం గ్రహించాలి. మీరు స్నేహితులను మార్చుకోవచ్చు కానీ పొరుగువారిని మార్చుకోలేరు అని మాజీ ప్రధాని వాజ్పేయి ఊరికే అనలేదు. అంతర్జాతీయ యోగా దినం సందర్భంగా మోదీ సారథ్యంలో సినిమా నటులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, రాజకీయ నాయకులు, అధికారులు తమ యోగాసనాలతో ప్రజలను చైతన్యవంతం చేసే ప్రయత్నం చేయడం మంచి పరిణామమే. అయితే వీరిలో మరుసటి రోజు నుంచి ఎంతమంది యోగాను తమ జీవన విధానంగా మార్చుకున్నారనే సందేహం కూడా తలెత్తుతుంది. భారతదేశంలో పెరిగిపోతున్న ఊబకాయల పట్ల గత మార్చిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్లో ఒక సమావేశంలో మాట్లాడుతూ స్వయంగా ఆందోళన వ్యక్తం చేశారు. 2050 నాటికి దేశంలో 44 కోట్ల మంది ఊబకాయలు ఉంటారని, ఊబకాయమే సకల రోగాలకు కారణమని ఆయన చెప్పారు. దేశంలో ఊబకాయత్వం ఒక సంక్షోభంగా మారిందని మోదీయే చెప్పిన నేపథ్యంలో జాతీయ యోగా దినం మన ప్రజలపై ఎంత ప్రభావం చూపిందో యోచించవలసి ఉంది. అంతేకాదు దేశంలో సగటున ప్రతి ఒక్కరూ ఏడాదికి 5 లీటర్ల మద్యపానం సేవిస్తున్నారని, ప్రతి రాష్ట్రము 15 నుంచి 30% ఆదాయం ప్రజల మద్యపానం ద్వారానే ఆర్జిస్తోందని, ఒక్క ఉత్తరప్రదేశ్ ఆదాయమే ఏడాదికి 40,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని గణాంక వివరాలు చెబుతున్నాయి. లాక్డౌన్ సమయంలో మద్యం లభ్యం కానందువల్ల ప్రతి రాష్ట్రము సగటున రోజుకు 700 కోట్ల రూపాయలు కోల్పోయిందని ఒక అంచనా. యోగా ఎంత మేరకు మన మధుపానగ్రస్తులను, మన ఆరోగ్య సూచీలను ప్రభావితం చేస్తోంది, మన అంతర్జాతీయ విధానాలనే కాదు మన జాతీయ విధానాలను కూడా ప్రచారార్భాటంతో కాక
ఆచరణీయ దృక్పథంతో అవలంబించినప్పుడే అవి విజయవంతమవుతాయి.